బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కురియుగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రవచనాన్ని చెప్తాను. 638వ ప్రవచనం. ముస్లిం ఈ సంకలనకర్త మహాప్రవక్త వారు మళ్ళా మృదుత్వాన్ని గురించి మరొక ప్రవచనంలో ఈ విధంగా చెప్తున్నారు. మృదుత్వం లేనివాడు సకల ప్రాప్తాలను కోల్పోతాడు, సకల శుభాలకు కూడా సర్వశుభాలకు కూడా దూరం అవుతాడు. మళ్ళా మృదుత్వాన్ని గురించి ఏ విధంగా ఒక వ్యక్తి తన నడవడిక కలిగి ఉండాలి గురించి, ప్రజలందరితో ఏ విధంగా వ్యవహరించాలని గురించి ప్రవక్త వారు ఇక్కడ చెప్తున్నారు. మహాశలారా, ఇది ఎందుకంటే ఇక్కడ మనము సమాజంలో జీవితం గడుపుతున్నాం. సమాజంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, రకరకాలైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అందరి మనస్తత్వం ఒకలా ఉండదు. అందరూ కూడా ఒక విషయాన్ని ఒకే విధంగా స్వీకరించరు. ఏమండి, ఒక విషయం ఒకరికి నచ్చవచ్చు, మరొకరికి అది నచ్చకపోవచ్చు. అయితే ఇక్కడ మనము ఒక భూమిపై జీవితం గడుపుతున్నాం, ఒక ఆకాశంలో జీవితం గడుపుతున్నాం. ఇక్కడ మనం కలిసిమెలిసి జీవితం గడిపితేనే పని జరుగుతుంది. లేదు అంటే భావజాల సంఘర్షణలో మనం పడిపోయి వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నామంటే మన మనుగడ చాలా కష్టమైపోతుంది. మనిషి అక్కడే తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి భావజాలం ఒకటి, మానవ మనుగడకు సంబంధించినటువంటి విషయాలు వేరొకటి. ఈ రెండింటి మనిషి కలుపుతున్నాడు. ఇక్కడ నాకు దైవానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి అతనితో నాకు విభేదం ఉన్నది అంటే అతను వ్యక్తిగతంగా నేను దాన్ని అసహించుకోవాలి, వ్యక్తిగతంగా నేను అతన్ని అసహించుకోవాలి. అతను ఏ విధంగా అయితే నేను చేయగలను ఆ విధంగా నష్టాన్ని కలిగించాను. ఇది మనిషి ఈ రోజున ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని ఆచరణ కలిగి ఉంటున్నాడు. కానీ అది చాలా తప్పది. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, మృదుత్వం లేనివాడు సకల శుభాలకు ప్రాప్తాలకు కూడా దూరం అయిపోతాడు. దైవం ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డు. ఈ విధంగా మృదుత్వాన్ని కోల్పోయి కఠినంగా ఒకరి పట్ల దైవమే మన పట్ల కఠినంగా వ్యవహరించి ఉన్నట్లయితే ఏమైపోతుందో మనం ఒకసారి ఆలోచన చేయండి. మనము ఆయనకు వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము. మనలో చాలా మంది నా సృష్టికర్త ఎవరు అన్నదానిపై కూడా ఒక సరైనటువంటి క్లారిటీ లేనటువంటి జీవితం. సో ఇటువంటి సందర్భంలో ఆయన మన పట్ల కూడా కఠినంగా వ్యవహరించినట్లయితే మన పరిస్థితి ఏమవుతుంది మహాశలారా? కాబట్టి మృదుత్వాన్ని మనము అలవర్చుకుందాం. సర్వేజన